అందరికీ నమస్కారం. నేను మీ హోతా పద్మినీదేవిని. ఒక నిజం, ఒక అబద్ధం నవలిక రెండో భాగంలోకి మీకు అందరికీ స్వాగతం. నేను చాలా అదృష్టవంతురాల్ని అంది లహరి. ఏం కాదు, నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు రాజేంద్ర. ఒక క్షణం ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుని అప్రయత్నంగా ఒకేసారి అన్నారు, మనం అదృష్టవంతులం సరేనా అనేసి ఇద్దరూ పక్కుమని నవ్వుకున్నారు. మన ప్రేమని మన పెద్దవాళ్ళు అంగీకరించడం మన అదృష్టం. అవును, మన పెళ్లి విషయంలో మీ వాళ్ళకేమైనా కోరికలు ఉన్నాయా అడిగింది లహరి. అంటే కట్నమని లాంఛనాలు వగైరా. మా అమ్మతో అంతసేపు మాట్లాడావు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు అర్థం కాలేదా? అవుననుకో, కానీ నాకు మాత్రం ఒక కోరిక ఉంది, దానికి నువ్వు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది అన్నాడు అతను. ఏం కావాలి ఉలికిపాటుగా చూస్తూ అడిగింది. 4 పిల్లలు. ఏమిటి అర్థం కాక అడిగింది. నాకు 4 పిల్లలు కావాలి, నిజం. మన పెళ్ళయ్యాక నువ్వు 2 పిల్లలతో సరిపెడతానంటే ఊరుకోను. 4 పిల్లలు, వాళ్ళు ఆడైనా మగైనా పర్వాలేదు, పుట్టేదాకా ఆపితే ఊరుకోను. ఏయ్ చిచ్చి. లహరి ముఖం ఎర్రబడగా చేతులతో ముఖం కప్పుకుంది. నేను సీరియస్గా చెప్తున్నాను, మా అమ్మా నాన్నలకి నేను ఒకడినే. నాకు ఒక అక్కో అన్నయ్యో తమ్ముడో చెల్లెలో ఉంటే ఎంత బాగుండును అనుకుంటూ ఉంటాను. సింగిల్ చైల్డ్ని పెంచడంలో తల్లిదండ్రులకే కాదు, సింగిల్ చైల్డ్గా పెరగడంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పంచుకోవడం అనేది తోబుట్టుల నుంచే నేర్చుకుంటాం. మా అమ్మకి పెళ్ళైన 15 సంవత్సరాలకు పుట్టాను నేను. నా తర్వాత ఆవిడకి మళ్ళీ సంతానమే కలగలేదు. అందుకే నాకు వాళ్ళు తల్లిదండ్రులే కాదు, తోబుట్టువులు కూడా అయ్యారు. అందుకే చెప్తున్నాను, నాకు 4 పిల్లలు కావాలి. ఓకే, గ్రాంటెడ్ అంది లహరి చిరుసిగ్గుతో. థ్యాంక్ యూ అన్నాడు రాజేంద్ర. అయినా నాతో ఓపెన్గా ఇన్ని విషయాలు మాట్లాడే నువ్వు ఒక విషయం మాత్రం ఎందుకు తెచ్చావు? ఏ విషయం? నువ్వు పేరు మార్చుకున్న విషయం నోకరాజు. ఏయ్ నిన్ను. ఆమె చెవి మెలిపెట్టాడు. అబ్బా నొప్పి, వదులు విడిపించుకుంది నవ్వుతూ. మరోసారి అలా పిలిస్తే చెవి మెలిపెట్టడం కాదు, అసలు చెవే లేకుండా చేస్తాను. నీ ఇష్టం నోకరాజు, తర్వాత నువ్వే బాధపడతావు నీ పెళ్ళానికి ఒకే చెవి ఉందని. అదిగో మళ్ళీ. అతను మళ్ళీ ఆమె చెవిని పట్టుకోబోయాడు. లహరి చెవులని చేతులతో కప్పుకుంది. అయినా తాతగారి పేరు పనికిరాలేదు, కానీ ఆయన సంపాదించి ఇచ్చిన ఆస్తి పనికొచ్చిందని నీకు? పెళ్ళవని అత్తయ్యతో చెప్తాను, ఆస్తి అంతా నాకు రాసేయమని. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఈ క్షణంలోనే రాసేస్తాను అని ఆమె చేతిని అందుకుని బాల్ పెన్నుతో ఆమె అరిచేతిలో ఇలా రాశాడు. నా ఆస్తి అంతా నీది నోకరాజు. థ్యాంక్ యూ నవ్వింది. లహరి ఎంఎస్సీ ఫైనల్ ఇయర్కి వచ్చింది. గత 6 నెలలుగా ఆమె ఆరోగ్యం దెబ్బతింది. పీరియడ్స్లో తీవ్రమైన రక్తస్రావం, కడుపు నొప్పితో బాధపడేది. పద్మావతి కూతుర్ని గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల అలా అవుతుందని ఆవిడ మందులు రాసిచ్చింది. మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ స్కానింగ్ తీశారు. స్కానింగ్లో ఆమె గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తేలింది. ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించడమే మార్గం అన్నారు డాక్టర్. పద్మావతి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. పెళ్ళై పిల్లలు పుట్టకుండానే కూతురు తల్లి అయ్యేందుకు అర్హతను కోల్పోవడం ఆవిడ జీర్ణించుకోలేకపోతోంది. ఆశ చావక 2 డాక్టర్లని కన్సల్ట్ చేసింది. వాళ్ళు అదే విషయాన్ని నిర్ధారించడంతో పురుషోత్తం దంపతులకి ప్రపంచమే చీకటైపోయింది. లహరికి రాజేంద్ర గుర్తుకొచ్చాడు. 4 పిల్లలు కావాలని ఆశపడుతున్న అతను ఆపరేషన్ చేసి తన గర్భసంచిని తొలగించాలనే నిజాన్ని తట్టుకోగలడా? తనని గతంలోలాగా ప్రేమించగలడా? తనతో పెళ్లికి ఒప్పుకుంటాడా? ఆమె రాజేంద్ర దగ్గరికి వెళ్ళింది. మ్లానమైన ముఖంతో తన దగ్గరకు వచ్చిన లహరి ముఖం చూసి రాజేంద్ర ఆతృతతో అడిగాడు. ఏమైంది లహరి, అలా ఉన్నామే? నాకు ఒంట్లో బాగాలేదు. అప్పటికే ఆమె గొంతు దుఃఖంతో పొడిగిపోయింది. ఏమైంది ఆందోళనగా అడిగాడు. డాక్టర్ నాకు ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆపరేషన్ దేనికి? అసలేమిటి నీ అనారోగ్యం? ఆదుర్దాగా అడిగాడు. చేతులతో ముఖాన్ని కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. చెప్పు లహరి, అంత ప్రమాదకరమైన ఆపరేషన్ అది? ఆపరేషన్ చేస్తే నీకేం కాదుగా? కంగారు పడిపోయాడు. ఆపరేషన్ చేస్తే నేను తల్లిని కాలేను రాజా, మాతృత్వాన్ని పొందే అర్హతను పోగొట్టుకుంటాను. యు మీన్? అతని బ్రుగుటి ముడిపడింది. కొన్ని నెలలుగా నన్ను అనారోగ్యం పీడిస్తోంది. డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, మందులు వాడాను, ఫలితం లేదు. చివరికి నా యుట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తేల్చారు. ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించడమే మార్గం అని చెప్పారు. ఏడుస్తోంది లహరి. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. రాజేంద్ర స్థాణువైపోయాడు. అతని మెదడులో పెద్ద విస్ఫోటనం. ఆ నిజం అతని మనసును ముక్కలు చేసింది.
అయోమయంగా అపనమ్మకంగా అతను ఆమెను అలాగే చూస్తున్నాడు. నిజమా? నువ్వు చెప్పేది నిజమా? షాకింగ్గా అడుగుతున్నాడు. అబద్ధం అయితే బాగుండదు, కానీ నిజం. ఒకళ్ళు కాదు, ముగ్గురు డాక్టర్లు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఐఆమ్ సారీ, అస్పష్టంగా అన్నాడు అతను. అతని ముఖం పాలిపోయింది. కలల సౌధాలు పేకమేడలై కూలిపోయినప్పుడు కలిగే వేదన అతని కళ్ళల్లో. లహరి ఇంకా ఏడుస్తూనే ఉంది. రాజేంద్ర ఎటో దూరంగా చూస్తున్నాడు. యామరపాటుగా ఉన్నప్పుడు ఎవరో తలపై బలమైన దెబ్బ కొట్టినట్టు దిమ్మిరపోయాడు అతను. అతని మెదడు లహరి మాట్లాడిన ఒకే ఒక మాట మీద కేంద్రీకృతమై ఉంది. నేను ఎప్పటికీ తల్లిని కాలేను. విహ్వలంగా చూస్తున్నాడు అతను. ఎంత దురదృష్టం అన్నాడు తనలో తాను అనుకుంటున్నట్టు. ఆపరేషన్ ఎప్పుడు తెలియదు. నిన్న డాక్టర్లు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసినప్పటి నుంచి నాకు మతి లేదు. వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది. ఎక్స్ట్రీమ్లీ సారీ. నీ ఆపరేషన్ డేట్ కన్ఫర్మ్ అయ్యాక చెప్పు. మీ నాన్నగారికి సాయంగా ఉంటాను. నీ స్నేహితుడిగా అది నా బాధ్యత. లహరికి అర్థమైంది అతను తనని పెళ్లి చేసుకోవడని. ఆమె దుఃఖం మరింత ఉధృతమైంది. పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వచ్చేసింది. పద్మావతి కంటికి మంటికి ఏకధార అన్నట్టుగా ఏడుస్తోంది. లహరికి ఆపరేషన్ తప్పదని డాక్టర్లు నిర్ధారించాక ఆవిడ ఆ విషయాన్ని పెద్ద కూతురికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె భర్తతో సహా పుట్టింటికి వచ్చింది. ఆప్తల మరణ వార్త విన్నట్టు తల్లి కూతుళ్ళిద్దరూ కౌగలించుకుని ఏడ్చారు. ఇంత చిన్న వయసులో దానికి ఈ ఆపరేషన్ ఏమిటమ్మా? మా కర్మ దాని కర్మ అంది పద్మావతి. లహరిని చెన్నై తీసుకెడదామండి, అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు అన్నాడు అల్లుడు. ఇక్కడ ముగ్గురు డాక్టర్లు చూశారు, అయినా స్కానింగ్ రిపోర్ట్ అబద్ధం కాదు కదా అన్నాడు పురుషోత్తం గారు. ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయ్యాక ఫోన్ చేయి, సాయంగా ఉంటానని పెద్ద కూతురు వెళ్ళిపోయింది. పద్మావతి పురుషోత్తం కూతురు భవిష్యత్తును తలుచుకుని కుమిలిపోతున్నారు. సానుభూతి వాదార్పు స్వాంతనివ్వని గుండెమంట వాళ్ళది. రాజేంద్ర పురుషోత్తం గారింటికి వచ్చాడు. అతన్ని చూడగానే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చెప్పెళ్ళాయి. పాలిపోయిన ముఖాలతో శుష్కించిన దేహాలతో కాంతి విహీనమైన కళ్ళతో వాళ్ళిద్దరూ నడుస్తున్న ప్రేతాల్లో ఉన్నారు. లహరి భవిష్యత్తును గురించిన దిగులతోనే వాళ్ళిద్దరూ కృషించిపోతున్నారని అర్థమైన అతని మనసు ఆర్ద్రమైంది. అది క్షణికం మాత్రమే. మరుక్షణం అతని మనసుని స్థిర నిశ్చయం కఠినంగా మార్చింది. అంకుల్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లహరిని కూడా పిలవండి అన్నాడు అతను. పద్మావతి కూతుర్ని పిలిచింది. ఆమెను చూడగానే అతని మనసు ఆర్ద్రమైంది. అరవిరిసిన గులాబీలా తాజాగా ఉండే లహరి మంచు దెబ్బతిన్న మల్లెపువ్వులా ఉంది. ఆమె ధరించిన దుస్తులు నలిగున్నాయి. ఏడ్చి ఏడ్చి ఆమె కనురెప్పలు ఎర్రగా ఉబ్బున్నాయి. పాలిపోయిన చెక్కెళ్లతో దైన్యాన్ని నింపుకున్న కళ్ళతో ఆమె సామ్రాజ్యాలను కోల్పోయిన మహారాజ్ఞిలా ఉంది. రాజేంద్రను చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లూరే. అతను ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుని తెరిచాడు. తర్వాత అరచేతులను చూసుకుంటూ బాధావేదనలు నిండిన స్వరంతో అన్నాడు. లహరి, నేను చెప్పబోయే విషయం నిన్ను బాధ పెడుతుందని తెలుసు నాకు. అయినా చెప్పక తప్పదు. నీకు తెలుసు నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. నీకు ఆపరేషన్ తప్పదని, ఆపరేషన్తో నువ్వు మాతృత్వానికి శాశ్వతంగా అర్హత కోల్పోతావని తెలిసి నేను పెళ్లి చేసుకోలేను. మన పెళ్ళయ్యాక ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావని నువ్వు అడగచ్చు. దానికి జవాబు నా దగ్గర లేదు. నేను నీకు ఎప్పటికీ స్నేహితుడినే. నీకే సహాయం కావాల్సినా చేస్తాను. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అసలే బాధలో ఉన్న నిన్ను మరింత బాధపడుతున్నందుకు క్షమించు. నువ్వు త్వరగా కోలుకోవాలని నా ఆశ అని అతను వెళ్ళిపోయాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని కౌగలించుకుని బావురు మంది పద్మావతి. లహరికి ఆపరేషన్ అయ్యింది. డాక్టర్ల పర్యవేక్షణలో మందులు బలవర్ధకమైన ఆహారంతో ఆమె శారీరకంగా త్వరగానే కోలుకుంది. కానీ మానసికంగా కోలుకోలేకపోయింది. ఆమె మనసుకు తగిలిన గాయం పచ్చిగా ఉంది. రాజేంద్ర తిరస్కరించినందుకు కాదు, అందుకు కారణమైన పరిస్థితులు ఆమె మనసుని నలిబిలు చేస్తున్నాయి. ప్రేమ అంటే ఇదేనా? ఒక మనిషి బాహ్య స్వరూపాన్ని ప్రేమించే మనుషులు అంతఃసౌందర్యాన్ని ఎందుకు ప్రేమించరు? రాజేంద్ర అందరి మగవాళ్ళ లాంటి వాడు కాదు, ఎంతో సంస్కారవంతుడు అనుకుంది. కానీ అతను తనని నిజంగా ప్రేమించలేదేమో. తను అందంగా ఉంటుంది, చదువుకున్నది కాబట్టి ప్రేమించాడు. అదే కానీ తను అనాకారైనా చదువుకోకపోయినా ప్రేమించేవాడు కాదేమో. తనని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కనాలనుకున్న అతను తన గర్భసంచి తొలగించాలని డాక్టర్ చెప్పగానే తనని నిరాకరించాడు. అతని ప్రేమలో స్వార్థం ఉందా? లేక అతని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే చేస్తారా? ఈ లోకంలో వికలాంగులకి అనాకారులకి కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కానీ తనలా మాతృత్వానికి అనర్హురాలైన స్త్రీకి పెళ్ళవుదా? స్త్రీ పిల్లల్ని కనే యంత్రమా? ఆలోచనలు మనసును మదిస్తున్నాయి. ఆ మదనంలోంచి వచ్చిన జవాబు ఒకటే,
మన సంస్కృతిలో భాగమైన వివాహాలు వంశాభివృద్ధి కోసం ఉద్దేశించబడినవి. మాతృత్వానికి చిరునామా అయిన గర్భసంచిని తొలగించడం వలన రాజేంద్రే కాదు, ఏ మగవాడు తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడు. ఇదే ఆపరేషను పెళ్ళై పిల్లలు పుట్టకుండానే జరిగితే కర్మాన్ని సరిపెట్టుకునేవాళ్ళేమో. తనలో లోపం ఉందని తెలిసి రాజీ పడి అతను తననెందుకు స్వీకరించాలి? అదే లోపం అతనికి ఉందని పెళ్లికి ముందే తెలిస్తే తనని పెళ్లి చేసుకోగలిగేదా? సమస్య అవతల కోణం నుంచి ఆలోచించడం మొదలుపెట్టగానే ఆమె హృదయాంతరాళాల్లో ఏమోలో రాజేంద్రపై ఉన్న కోపం పోయింది. వాళ్ళకి అమ్మాయి నచ్చిందని ఫోన్ చేశారు. గోపాలరావు చెప్పగానే సరస్వతి ముఖంలో ఆనందానికి బదులు విచారం అలుముకుంది. మీరేం చెప్పారు? మనకి సమ్మతమేనని చెప్పాను. భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలను ఆలోచించారా? మనం మోసం చేశామని తెలిస్తే, అమ్మాయిని బాధపెడితే దాని కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నిజం దాస్తారా? తప్పదు. తల్లిగా ఉషకి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని నువ్వు చెప్పు. సరస్వతి గుండె గబగబలాడుతోంది. భర్త తీసుకున్న నిర్ణయం ఆమెను కలవర పెడుతోంది. నాకు భయం వేస్తోందమ్మా. నిజం ఎప్పటికైనా బయటపడక మాందు అంది ఉష. నువ్వు ప్రతి క్షణం అబద్ధాలు ఆడాలి. ఒక మామూలు స్త్రీలా సహజంగా నటించాలి. ఏం చేయాలో ఆవిడ చెప్పింది. ఇలా ఎన్నాళ్ళు? నిజం బయటపడితే నా జీవితమే అల్లకల్లోలం అవుతుంది. వద్దమ్మా, నేను పెళ్లి చేసుకోను, చదువుకుంటాను, ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. ఉష ఏడుస్తోంది. ఆవిడ అసహాయంగా చూస్తోంది. మీ నాన్నగారు నీ పెళ్లి విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. అయినా జీవితంలో నీకో తోడు అవసరం. నా గురించి వాళ్ళకి నిజం చెప్పి నాలోని లోపాన్ని వాళ్ళు అంగీకరిస్తే అది వేరే సంగతి. నిజాన్ని దాచి వాళ్ళని వంచడం ఘోరం. నిజం చెప్తే నీకు అప్పటికే పెళ్ళి అవ్వదు అందావిడ. అవకపోయినా పర్వాలేదు, కానీ నిజాన్ని దాచి పెళ్లి చేసుకుంటే ఆ ఆనందం, భద్రత తాత్కాలికమే. నిజం బయటపడి అతను నన్ను వదిలేస్తే? సరస్వతి కళ్ళల్లో నీళ్లూరే. కూతురడిగిన ప్రశ్న 1000 గొంతులతో ఆవిడని నిలదీస్తోంది. భవిష్యత్తు భూతంలా భయపెడుతోంది. ఉష పెళ్లి చేసుకోనంటోంది. ఎందుకు? నువ్వు దానికి నచ్చ చెప్పలేదా? చెప్పాను. దాని వాదనలోనూ సబబు ఉంది. నిజం బయటపడితే ఏమవుతుందోనని భయపడుతోంది. నిజం బయటపడి వియ్యాలవారు మనల్ని నిలదీస్తే, అమ్మాయిని వదిలేస్తే? వద్దండి, అబద్ధంతో దాన్ని పెళ్లి చేయొద్దు. నిజం చెప్పేద్దాం. ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. అబ్బా! ఛాతీని చేత్తో అదిమి పెట్టాడు గోపాలరావు. ఆయన ఒళ్ళంతా చెమటలు దెక్కారుతున్నాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. భర్త పరిస్థితి చూసి సరస్వతి భయంతో వణికిపోతూ ఉషా అని గావుకేక వేసింది. ఉషా ఒక కంగలో తండ్రి గదిలోకి వచ్చి ఆయన పరిస్థితిని గమనించి డాక్టర్కి ఫోన్ చేసింది. ఐసీయూలో ఉన్న భర్తని గ్లాస్ డోర్లో నుంచి దిగులుగా చూస్తోంది సరస్వతి. ఆయనకి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చిందని కొన్ని టెస్టులు చేశాక కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించలేమని డాక్టర్లు చెప్పారు. కూతురి పెళ్లి గురించి భర్త దిగులు పడుతున్నాడని, ఆ దిగులుతోనే ఆయన ఆరోగ్యం మందగించిందని సరస్వతికి తెలుసు. ఉషకి తెలుసు తండ్రి అనారోగ్యానికి కారణం తనేనని. తను పెళ్లి చేసుకోనని చెప్పిన విషయం వినగానే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని ఆమెకు తెలుసు. ఆవిడ కూతురుతో చెప్పింది. తండ్రి తన పెళ్లి విషయమే మనస్తాపం పొందుతున్నాడని. తను పెళ్లికి అంగీకరిస్తే ఆయన దిగులు తగ్గుతుందా? తన పెళ్లితో కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఇప్పుడైతే ఆయనకి తన పెళ్లి కాలేదనే దిగులు ఒకటే. పెళ్ళయ్యాక తనలోని లోపం బయటపడితే తన కాపురం ముక్కలవుతుంది. ఆ అవమానాన్ని తండ్రి ఎదుర్కోలేడు. తను మెత్తబడకూడదు, పెళ్లి చేసుకోకూడదు. ఉష స్థిర నిర్ణయం తీసుకుంది. కాలింగ్ బెల్ మాట విని తలుపు తీసిన ఉష ఎదురుగా నిలబడున్న వ్యక్తిని చూసి అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేసింది. అతను చంద్రశేఖర్. పెళ్లి చూపుల్లో అతన్ని చూసిన ఆమె వెంటనే అతన్ని పోల్చుకోగలిగిన అతను తమ ఇంటికి రావడం ఏమిటనే షాక్లో ఆహ్వానించడం మర్చిపోయింది. హలో, బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? అతను నవ్వాడు. నేను చంద్రశేఖర్ని. 10 రోజుల కిందట మిమ్మల్ని పెళ్లి చూపుల్లో చూసి పెళ్ళంటూ మిమ్మల్నే చేసుకోవాలని గట్టి నిర్ణయం తీసుకుని మిమ్మల్ని మరోసారి చూడాలని వచ్చాను. గుర్తుపెట్టాను. ఐఆమ్ సారీ. మీరు ఇన్ఫామ్ చేయకుండా మా ఇంటికి వచ్చిన కంగారులో ఉష గుండె గొగ్గబలాడుతోంది. చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని అన్న అతని మాటలు ఆమెలో తీయని ప్రకంపనలు కలగచేయడానికి బదులు తీవ్రమైన అలజడిని కలగచేశాయి. ప్లీజ్ కమిన్ అంది దారి గడ్డు తొలుగుతూ. అతను లోపలికొచ్చి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. ఉష తడబడే అడుగులతో లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతని ముందు టీపాయ్ మీద పెట్టింది. అతను మంచినీళ్లు తాగి తను వెంట తెచ్చిన బ్రీఫ్ కేసులో నుంచి ఒక కవర్ తీసి, మీ నాన్నగారిని పిలుస్తారా అని అడిగాడు. ఆమె తండ్రి అనారోగ్యం గురించి క్లుప్తంగా చెప్పింది. ఐఆమ్ సారీ,
నేను రాకూడని టైంలో వచ్చినట్టున్నాను నొచ్చుకుంటూ అన్నాడు. పర్వాలేదులేండి. ఇంతకీ ఏమిటా కవర్? మా నాన్నగారికి ఇవ్వాలా? ఆసక్తిగా అడిగింది. మన పెళ్ళికి ముహూర్తాలు నిర్ణయించారు. మా నాన్నగారు మీ నాన్నగారికి ఆ విషయాన్ని ఫోన్లో చెప్తానంటే నేను ఇక్కడికి వస్తున్నాను కదా అని స్వయంగా అందజేస్తానన్నాను. ముహూర్తాల? ఆమె గుండె గొంతులోకి వచ్చింది. అవును, వచ్చే నెల 16న ఒకటి, 28న మరొకటి నిర్ణయించారు మా సిద్ధాంత్ గారు. ఆ రెండు మీకు వీలు కాని పక్షంలో మరో ముహూర్తం చూస్తానన్నారు. ఉష ఒళ్ళంతా చెమటలు పెట్టాయి. వణుకుతున్న చేతుల్ని ఒకదాంతో మరొకటి పెనవేసి నేలచూపులు చూస్తోంది. మీ నాన్నగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఒకసారి ఆయన చూసొస్తాను. అతను లేవబోయాడు. కూర్చోండి, కాఫీ తాగి వెడుదురుగానని ఆమె అతని జవాబు కోసం ఆశించకుండా పరుగులాంటి నడకతో కిచెన్లోకి వచ్చింది. యాంత్రికంగా పాలు స్టవ్ మీద పెట్టింది. ఆలోచనలు కడల కెరటాల్లా మనసును ఢీకొంటున్నాయి. అతనికి తను నచ్చింది. అతని తండ్రి ఏకంగా పెళ్లికి ముహూర్తాలు కూడా నిర్ణయించాడు. ఇప్పుడైనా తను నిజం చెప్పాలి, లేకపోతే పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. ఆమె స్థిర నిశ్చయానికి వచ్చి కాఫీ కప్పు ట్రేలో పెట్టి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. అతను కాఫీ సిప్ చేస్తుండగా మెల్లిగా అంది. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. తలదించుకుని తడబాటుగా అంది. ఆ క్షణంలో అతని ముఖాన్ని చూస్తుంటే అతను ఎంత ఆశాభంగాన్ని పొందాడో అర్థమై ఉండేది ఆమెకి. మిమ్మల్నే కాదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోను. కారణం? నాకు పిల్లలు పుట్టరు. ఆమె శరీరంలోని రక్తం అంతా ముఖంలోకి వచ్చి చేరిందా అన్నట్టు ముఖం ఎర్రబడింది. ఎవరు చెప్పారలా? అతని భృగుటి ముడిపడింది. ఉష నిజం చెప్పేద్దాం అనుకుంది. కానీ ఏదో బలహీనత ఆమె మనసును ఆవరించుకుంది. నా జాతక చక్రాన్ని పరిశీలించిన జ్యోతిష్కుడు ఒక ఆయన చెప్పారు. నేను నమ్మను అన్నాడు అతను. చప్పున తలెత్తింది. మీరు నమ్మకండి. మన జాతకాన్ని నలుగురు జ్యోతిష్యులు చూస్తే నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు. అది ఎక్కడో విన్న మాట కాదు, నా స్వానుభవం మీద చెప్తున్న విషయం. నా జాతకాన్ని మా అమ్మ నలుగురు జ్యోతిష్కులకు చూపించింది. ఒక ఆయన నేను యుఎస్కి వెళ్ళి అక్కడే స్థిరపడతానని చెప్పాడు. మరొక ఆయన నాకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకు పెళ్లి కాదన్నాడు. ఇలా రకరకాలుగా చెప్పడంతో మా అమ్మ నా పెళ్లి గురించి చాలా బెంగపెట్టుకుంది. గత 2 ఏళ్లుగా ఆవిడ నా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా ఒక్కటే ఫలించకపోవడంతో నిజంగా నాకు 35 ఏళ్ళు నిండే వరకు పెళ్లి కాదేమోనని ఆవిడ బెంగపెట్టుకుంది. నా పెళ్ళి త్వరగా అవ్వాలని ఆవిడ ఎక్కని కొండలేదు, మొక్కని దేవుడు లేడు. నిన్ను పెళ్లి చూపుల్లో చూశాక, నువ్వు నచ్చావని చెప్పాక, నిన్న మన పెళ్లికి ముహూర్తం నిర్ణయం చేసినా ఆవిడకి పెళ్లి సజావుగా అవుతుందా అని దిగులే. నా జాతకాన్ని మీ సిద్ధాంత్ గారు పరిశీలించారా? అడిగింది ఉష. పరిశీలించారు. ఆయన చెప్పిన ప్రకారం అయితే మనం అన్యోన్యంగా కాపురం చేస్తాం. మనకి ఒక అబ్బాయి పుడతాడట. చిలిపిగా నవ్వాడు చంద్రశేఖర్. నునుసిగ్గు అలుముకోవలసిన ఉష ముఖంలో నీలినీడలు వ్యాపించాయి. ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పై మనకి పిల్లలు పుట్టకపోతే? మీకు మీ సిద్ధాంత్ గారు చెప్పిన విషయం బాగా తలకెక్కినట్టుంది. జ్యోతిష్కులు ఆయన దేవుళ్ళ? భవిష్యత్తుని ఎవరు మాత్రం చెప్పగలరు? మన చేతుల్లో ఏదీ లేదు. అయినా భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆలోచిస్తూ వర్తమానంలో సుఖంగా గడపకపోవడం అవివేకం. భవిష్యత్తులో పిల్లలు పుట్టరేమో, నా ఆస్తికి వారసులు ఎవరు ఉండరేమో అని నిన్ను పెళ్లి చేసుకోవడం మాన్ను. అంతగా పిల్లలు పుట్టకపోతే ఏ అనాథనో దత్తత తీసుకుని ఆ బిడ్డకి తండ్రిని అవుతాను. ఉష కళ్ళల్లో నిండిన నీటికి అతని రూపం మసగ్గా కనిపిస్తూ ఉంటే అప్రయత్నంగా చేతులు జోడించింది. ఆ రోజు ఉదయం తన దగ్గరికి వచ్చిన పెళ్ళిళ్ళ పేరైన చూసి ఆతృతగా అడిగాడు పురుషోత్తం గారు. ఏమైంది శాస్త్రి గారు? మీరు చెప్పిన బ్యాంక్ ఆఫీసర్ సంబంధం? అతనికి తొలి భార్య వల్ల 2 ఆడపిల్లలే కలిగారు కాబట్టి ద్వితీయ వివాహం చేసుకుని వంశోద్ధారకుడిని కనాలని ఆశపడుతున్నాడు. మీ అమ్మాయి గురించి చెప్పగానే తిరస్కరించాడు. 2వ భార్య వల్ల కొడుకుని కనాలని ఆశపడుతున్నాడా? ఆవిడకి ఆడపిల్లలే పుడితే? అనవసరంగా కోపం వచ్చింది పురుషోత్తం గారికి. అయ్యా, మీరు అలా కోప్పడితే ఏం చెప్పను? మన వివాహ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం సంతానేచ్ఛతో ముడిపడింది. మగవాడు పెళ్లి చేసుకునేది తన భార్య వల్ల వంశాభివృద్ధి జరగాలని. అందుకు అర్హురాలు కాని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? తమరికి కోపం రాదంటే నేను ఒక సంబంధం చెప్తాను. చెప్పండి. ఆగ్రహాన్ని దిగమింగి అడిగాడు. వనస్థలిపురంలో వాసుదేవరావు అని బ్యాంకు మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన ఆయన ఉన్నారు. ఆయనకి నడి వయసులో భార్య పోయింది. ఆయనకి ఒక ఆడ మగ సంతానం. తను మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చిన ఆమె తనకు భార్య అవుతుంది కానీ పిల్లలకి తల్లి కాబోదని ద్వితీయ వివాహ ఆలోచనే విరమించుకున్నారు. పిల్లలిద్దరికీ ఇటీవలనే పెళ్ళిళ్ళు చేశారు. ఇప్పుడు ఆయన్ని ఒంటరితనం బాధిస్తోంది. తగిన సంబంధం ఉంటే చూడమని పెళ్లి చేసుకుంటానని అడిగారు. ఏ మాట కామాట చెప్పుకోవాలి. మనిషి వయసు 60 దాటినా
40 ఏళ్ల లోపు వాళ్ళే కనిపిస్తాడు. ఆ సంబంధం అయితే మీ అమ్మాయికి ఉత్సాహంగా చెప్తున్న పేరయ్యకి పురుషోత్తం ముఖ కళవళికల్లో వచ్చిన మార్పు చూసి గొంతు తడారిపోయి నోట్లో మాట నోట్లోనే ఆగిపోయింది. అగ్నిగోళాల లాంటి కళ్ళతో పేరయ్యని చూస్తూ లేవండి అన్నాడు. ఆయన స్వరంలో కొరడా జడిపింపు ధ్వని. అయ్యా, అది శాస్త్రి నీళ్లు నవిలాడు. నేను మిమ్మల్ని మెడపట్టి బయటకు గంటకు ముందే తక్షణం బయటకు నడవండి. పురుషోత్తం గారు ఉద్రేకంతో ఊగిపోతున్నారు. ఆయన వైపు చూడడానికే భయపడిన శాస్త్రి నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ ఏదో గొణుక్కుంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. భర్త ఎవరినో కేకలేయడం వినిపించి లోపల నుంచి గాభరాగా బయటకు వచ్చింది పద్మావతి. పద్మ, చూసావా ఆ పేరు శాస్త్రి ఎంత లోకు కట్టాడో? మన లహరికి 60 ఏళ్ల ముసలాడి సంబంధం చెప్తున్నాడు. మొదట్లో ఆవేశంగా ధ్వనించిన ఆయన స్వరం క్రమేపీ గాద్గదకమైంది. పద్మావతి దుఃఖం ముంచుకురాగా పైట కొంగు నోటికి అడ్డం పెట్టుకుంది. నేను బతికొండగా లహరి పెళ్లి చేస్తానా? దానికి ఈడు జోడు అయిన సంబంధమే దొరకదా? పురుషోత్తం గారు పసివాడిలా బావరమన్నాడు. ఎవ్వరూ తీర్చలేని గుండెకోతది. బహుశా కాలమే కొన్ని సమస్యలు తీరుస్తుందేమో. ఉషా చంద్రశేఖర్ల పెళ్ళై అప్పటికి 15 రోజులు. పెళ్ళైన వారానికి కూతుర్ని ఘనంగా చేరే సారలతో అత్తవారింటికి పంపాడు గోపాలరావు. కొత్త కొండలో నీళ్లు తీయగా ఉంటాయి. కోరిన మగవాడు తీయగా ఉంటాడు. కోరుకున్న ఆడది కూడా. కొత్త కాపురం తీయగా ఉంటుంది. పరుపు దిళ్లే కాదు, ఆఖరికి వంటిట్లో గిన్నెలు కూడా ఏకాంతంలో సంగీతం పాడతాయి. ఉషా చంద్రశేఖర్ల కొత్త కాపురం మధురమైన సంగీతంలా సాగిపోతోంది. కానీ ఉష మనసులో ఏదో అపశృతి ధ్వనిస్తూనే ఉంది. తనని ఎంతగా ప్రేమిస్తున్న భర్తని తను మోసం చేస్తోంది. ఆ రోజు తమ పెళ్లికి ముందు అతను తమ ఇంటికి వచ్చినప్పుడు అతనితో నిజం చెప్పాలని ప్రయత్నించి ఎందుకు చెప్పలేకపోయింది? నిజం చెప్తే అతను తనని పెళ్లి చేసుకోవడని భయపడిందా? అతన్ని పెళ్లి చేసుకోవాలని తనలో అంతర్గతంగా ఉన్న కోరిక నిజం చెప్పకుండా తన నోరు నొక్కేసిందా? ఆమె కళ్ళు తనకు తెలియకుండానే వర్షిస్తున్నాయి. ఆమె భుజంపై చిరపరిచితమైన స్పర్శ. కంగారుగా కళ్ళు తుడుచుకుని ఇటు తిరిగింది. చంద్రశేఖర్. అతని కళ్ళల్లో ప్రేమానురాగాల వెల్లువ. ఆమె కన్నీటిని చూసి ఆదుర్దగా అడిగాడు అతను. అరే, ఎందుకా కన్నీళ్ళు? మీ అమ్మగారిని చూడాలని బెంగగా ఉందా? కాదన్నట్టు తల తెప్పింది. మరి ఏం లేదు. పుట్టి పెరిగిన ఇంటిని కన్నవాళ్ళని వదిలి మరో ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు మీ అమ్మ కోసం బెంగపెట్టుకున్నావు. పోనీ మీ ఊరికెళ్ళి కొన్నాళ్ళు మీ వాళ్ళ దగ్గర ఉండిరా. మీ అనురాగంతో అమ్మ ప్రేమను కూడా మరిపిస్తున్నారు. కానీ మీ ప్రేమను అందుకునే అర్హత నాకు లేదు. దుఃఖోద్విగ్నంగా ఉంది ఆమె స్వరం. అలా ఎందుకు అనుకుంటున్నావు? నీలాంటి అమ్మాయికి నేనే భర్తగా తగనేమో. మొన్నటికి మొన్న మా మేనత్త ఇదే మాట అంది. మీ ఆవిడ ముందు నువ్వు తీసుకట్టారా చందు అని. నిజం ఉషా, నేను నల్లగా ఉంటాను. నువ్వెక్కడ నన్ను తిరస్కరిస్తావు అని మన పెళ్ళికి ముందు ఎంత భయపడ్డానో తెలుసా? మీరు నలుపేమీ కాదు, చామన ఛాయ అంది ఉష కళ్ళు తుడుచుకుంటూ. నేను నలుపు కదా, ఏదో మొగుండి కదా అని మరీ అంత వెనకేసుకు రాకు. పచ్చని పసుపు ఛాయతో ఉన్న నీ పక్కన మరీ నల్లగా కనిపిస్తాను నేను. నువ్వు పౌర్ణమైతే నేను అమావాస్య. నువ్వు జాబిల్లవైతే నేను ఆ జాబిల్లిని కప్పిన కారుమేఘాన్ని. చాలు. అతని పెదవులకి చెయ్యి అడ్డం పెట్టింది. మిమ్మల్ని నలుపని వెక్కిరించేవాళ్ళని నా కళ్ళతో చూడమనండి. నిజంగా నేనంత బాగుంటానా? అపనమ్మకంగా అడిగాడు. నిజం. ఈ కోటేరు లాంటి ముక్కు, నవ్వే పెదవులు, నొక్కుల జుట్టు నిజంగా నా అదిష్టే తగిలేటట్టు ఉంటారు. అయినా తెల్లగా ఉన్నంత మాత్రాన అందంగా ఉన్నట్ట? ఆమె కాంప్లిమెంట్కి అతను థ్యాంక్స్ అని మాటలతో చెప్పలేదు, ముద్దుతో చెప్పాడు. తర్వాత కాలం వేగంగా గడిచిపోయింది. అనుభవం అనుభూతిగా మిగిలి పారవస్యంతో తన అస్తిత్వాన్ని మరిచి అతనిలో మమేకమవుతున్న తరుణంలో కూడా ఆమె మనసు ఉలిక్కి పడుతూనే ఉంది. తానెందుకు నిజం చెప్పలేకపోతోంది? ఇంతటితో ఈ నవల 2వ భాగం సమాప్తం. మళ్ళీ 3వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నవలల్ని వినాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.